ఒకప్పుడు బ్యాంకుల్లో ఉద్యోగం అంటే కంఫర్టబుల్ జోన్. ఇవాళ బ్యాంకుల్లో ఉద్యోగం అంటే అంతకంటే దోపిడీ, అంతకంటే దౌర్జన్యం, అంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. 10 మంది చేసే పనిని ఒక్కళ్ళ చేతనే చేయిస్తూ పొద్దునుంచి రాత్రి దాకా రాచి రంపాన పెట్టే వ్యవస్థ కింద బ్యాంకులు మారిపోయినాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇందులో ఏమీ తీసిపోలేదు. బ్యాంకింగ్ టైమింగ్ మనం అనుకునేది 4:00కో, 5:00కో క్లోజ్, ఆ తర్వాత హ్యాపీ అనుకుంటాం. కానీ వాళ్ళ ఉద్యోగాలు 8:30, 9 దాకా బ్యాంకులోనే ఉండాల్సొస్తుంది. పైగా బ్యాంకు పనంటే క్యాషియరో, క్లర్కో, అకౌంటో, ఫైలో, అప్రైజరో అంటే అది కాదు. ఇన్సూరెన్సులు కట్టించాలి, టార్గెట్లు ఇస్తారు, అది పూర్తి చేయించాలి. అలాగే ఏదైతే డిపాజిట్లు అంటే అకౌంట్లు ఓపెన్ చేయించాలి, ఎక్కువ డబ్బులకు ఓపెన్ చేయించాలి, ఇట్లా రకరకాల ఒత్తిళ్ళు. ప్రైవేట్ బ్యాంకుల కంటే గవర్నమెంట్ బ్యాంకుల్లో మరింత వేధింపులు ఎక్కువవుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఘాటైనటువంటి వ్యాఖ్యలతో పాటుగా కఠినమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. సామాన్య ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి ఆర్థిక ఉత్పత్తుల సేవలను విక్రయించే మోసపూరిత పద్ధతులు, మిస్సెలింగ్ అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన నిబంధనలు జారీ చేసింది. ఈ పథకాల అమ్మకాల కోసం బ్యాంకులు తమ ఉద్యోగుల మీద ఒత్తిడి తెచ్చేలా లేదా ఎక్కువ అమ్మకాలు ప్రోత్సహించేలా ఇన్సెంటివ్ విధానాల మీద నిషేధం విధించింది. అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ అండ్ సేల్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ బై రెగ్యులేటెడ్ ఎంటిటీస్ తీసుకొచ్చిన సవరించిన నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతుంది. అంటే వచ్చి జనవరి 1 నుంచి బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు ఉద్యోగులకి థర్డ్ పార్టీ సంస్థలు అంటే బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థల నుంచి నేరుగా ఇన్సెంటివ్లు, రివార్డులు చెల్లించడాన్ని ఆర్బీఐ పూర్తిగా బ్యాన్ చేసింది. బ్యాంకులు తమ ఉద్యోగులకు ఇచ్చే సొంత ప్రోత్సాహకాలను ఆర్బీఐ నిషేధించలేదు. కానీ ఖాతాదారులు బలవంత పెట్టేలా, తప్పుదో పట్టించి ఉత్పత్తులను వాళ్ళ కంట కట్టేందుకు ఉద్యోగులను ప్రోత్సహించేలా ఇవి ఉండకూడదని, అమ్మకాల లక్ష్యాల కోసం దూకుడుగా వ్యవహరించేలా ఉండకూడదని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అఫిలియేట్లు, లోన్ సర్వీస్ ప్రొవైడర్లు అందరికి మీద డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ లేదా డిజిటల్ మార్కెటింగ్ ఏజెంట్ పరిధిలోకి తీసుకొస్తూ ఆ నిర్వచనాన్ని ఆర్బీఐ సవరించింది. థర్డ్ పార్టీ ఏజెంట్లు, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చేసే తప్పుడు ప్రకటనలు, మార్కెటింగ్ మోసాలకు ఆ రుణాలు, ఉత్పత్తులు అందించే బ్యాంకులు, ఆర్థిక సంస్థలదే పూర్తి బాధ్యత అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది.